సార్ కాన్స్టిపేషన్ అనగానే దీంతో సఫర్ అయ్యే వాళ్ళు పలానా వ్యక్తి అని చెప్పలేం. ఆల్మోస్ట్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఈ ప్రాబ్లం ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. సో ఒక్క కారణం అంటే ఏమైనా ఉందంటారా? లేదంటే అసలు మొత్తానికి మన లైఫ్ స్టైలే డ్యామేజ్ అని చెప్పొచ్చు అంటారా? లేదండి. అంటే ఇప్పుడు చిన్నపిల్లల్లో తీసుకోండి. చిన్నపిల్లలకు కానీ నేను ఎక్కువ యంగేజ్ టీనేజర్స్లో కానీ మెయిన్ రీజన్ బద్ధకం అండి. బద్ధకం అంటే లైక్ ఇప్పుడు మనకి మోషన్ ఎప్పుడైతే మనకు అర్జ్ అనేది వస్తుందో ఫీలింగ్ అనేది, చాలా మంది ఇప్పుడు చిన్నపిల్లల్ని చూడండి, వాళ్ళు బాత్రూమ్ వరకు వెళ్ళరు. సో ఇనిషియేట్ అనేది ఉండదు. సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మీకు ఐడియా ఉండుంటుంది ఏంటంటే మనకి ఏదైనా సరే ఆర్డర్ అనేది బ్రెయిన్ నుంచి వస్తుంది డెఫినెట్గా. సో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే మన వైపు నుంచి మజిల్స్ కానివ్వండి, నర్వ్స్ కానివ్వండి అన్నీ కూడితేనే ఆ వర్క్ అనేది జరుగుతుంది. సో మనం ఇనిషియేషన్ తీసుకోకుండా బాత్రూమ్ దగ్గరికి వెళ్ళడం చేయడం అనేది చిన్నపిల్లల్లో చాలా చూస్తున్నాం. ఇదే కాకుండా ఇప్పుడు టీనేజర్స్లో కూడా ఏంటంటే ఫస్ట్ మెయిన్ ఏంటంటే సెడెంటరీనెస్ అండ్ లేజీనెస్ అనమాట. ఓకే, వెళ్ళరు బేసిక్గా ఒకటి ఫస్ట్. సెకండ్ మీరు అనేది ఎగ్జాక్ట్ పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ ఫుడ్, లైఫ్ స్టైల్. సో ఫుడ్ ఏంటంటే మనం తీసుకునే జంక్ ఫుడ్ ఉంది కదా, ఇవన్నీ కూడా ఏంటంటే అంతా ఒక టైప్ ఆఫ్ స్టిక్కీ మెటీరియల్ లాగా, అంటే ఇంటెస్టైన్కి పట్టేసి ప్రాపర్ మూమెంట్ ఉండకుండా బయటికి రాదనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మన డైజెషన్ అయిపోయాక కూడా కొంచెం కొంచెం రెమినెంట్ అనేది మిగిలిపోతుంది. సో ఆ రెమినెంటే రేపు మనకి టాక్సిన్స్ కింద ఫామ్ అవుతాయి. దాన్ని ఆయుర్వేదిక్లో ఆమా అంటారు.